హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం అర్జున టెస్ట్ సిరీస్లో భాగంగా ఫస్ట్ టెస్ట్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఈ టెస్ట్ 1లో మనము వెన్ డయాగ్రామ్స్ అండ్ సెట్ థియరీ క్వశ్చన్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ మనకి 51 నుంచి 100 వరకు ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి వెన్ డయాగ్రామ్స్ నుంచి కనిపిస్తుంది. స్టడీ ద వెన్ డయాగ్రామ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. ఈ క్రింద ఇచ్చిన పటంను గమనించి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టము అని అన్నాడు. సో అంటే ఇక్కడ చూడండి, ఇట్లా మనకు ఒక వెన్ డయాగ్రామ్ అనేది ఇచ్చాడు. సో ఇందులో ఒక 3 స్క్వేర్స్ కనిపిస్తున్నాయి అండ్ ఒక రెక్టాంగిల్ అనేది కనిపిస్తుంది. సో హౌ మెనీ ఫీమేల్ ఇంజనీర్స్ ఆర్ డ్రైవర్స్ బట్ నాట్ డాక్టర్స్ అని ఇచ్చాడు. సో టోటల్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇంజనీర్స్ ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు, డ్రైవర్స్ అండ్ డాక్టర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఫైనల్లీ ఇక్కడ మనకి ఏమని ఇక్కడ చెప్పాడు చూడండి, నాట్ డాక్టర్స్ అని చెప్పాడు అనమాట. ఓకే, సో ఇక్కడ డాక్టర్లు కానటువంటి వాళ్ళు చెప్పమంటున్నాడు. డాక్టర్లు కాకుండా రిమైనింగ్ 3 క్వాలిటీస్ ఉండాలని చెప్తున్నాడు. సో హౌ మెనీ ఫీమేల్ ఇంజనీర్స్ ఆర్ డ్రైవర్స్ బట్ నాట్ డాక్టర్స్ అన్నాడు. అంటే డాక్టర్స్ కాకూడదని చెప్పాడు. డాక్టర్లు కానీ మహిళా ఇంజనీర్లు అయినటువంటి డ్రైవర్లు ఎంతమంది అని అన్నాడు. సో అంటే ఇప్పుడు మనకి డాక్టర్స్ ఏ డయాగ్రామ్లో ఉన్నారో చూద్దాం. సో డాక్టర్స్ అనే వాళ్ళు ఈ డయాగ్రామ్లో ఉన్నారు. అసలు మనము ఈ డయాగ్రామ్లోకి ఎంటర్ కాకూడదు, ఎందుకనంటే నాట్ డాక్టర్స్ అని చెప్పాడు. సో మరి ఇది కాకుండా రిమైనింగ్ ఉన్నటువంటి డయాగ్రామ్స్ 3 డయాగ్రామ్స్ ఎక్కడ మెర్జ్ అవుతున్నాయో చూద్దాం. ఆ మెర్జ్ అయినటువంటి దాన్ని మనం డయాగ్రామ్ ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. మరి ఈ డయాగ్రామ్ కాకుండా రిమైనింగ్ 3 డయాగ్రామ్స్ అనేవి మెర్జ్ అవుతున్న ఏరియా అని చూద్దాం చూడండి. సో ఇది డ్రైవర్స్ డయాగ్రామ్ ఇది, అండ్ ఇది చెక్ చేసినట్లయితే ఇక్కడేమో మనకి ఇంజనీర్స్ ఉంది, ఇక్కడ ఈ రెక్టాంగిల్ షేప్ చూసినట్లయితేనేమో ఫీమేల్ ఉంది. సో మరి 3 డయాగ్రామ్స్ ఎక్కడ మెర్జ్ అవుతున్నాయంటే ఈ ప్లేస్లో మెర్జ్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ మనకి 22 అనేది కనిపిస్తుంది. 22 అనేది ఎక్కడ ఉంది అని అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా? సో ఇది మనం వెన్ డయాగ్రామ్స్ని చాలా ఈజీగా డీల్ చేయొచ్చు. సో ఎందుకంటే ఏదైతే వద్దు అని అంటున్నాడో అక్కడికి ఎంటర్ కాకుండా ఉంటే ఎనఫ్ అనమాట. మనం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 52, స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ద నెంబర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో హౌ మెనీ కెనడియన్ నేషనల్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఎంటర్ప్రీనియర్స్ అండ్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ బట్ నాట్ ఐటీ ఇంజనీర్స్ అని చెప్పాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు అండ్ నెక్స్ట్ ఐటీ ఇంజనీర్స్ ఉన్నారు, ఇండియన్ ఆరిజిన్ అని అంట అండ్ కెనడియన్ నేషనల్స్ అని ఉన్నారు. సో అంటే కెనడా దేశ పౌరసత్వం గలవారు వాళ్ళు కెనడా నేషనల్స్ అని అంటే, అండ్ ఇండియన్ ఆరిజిన్ అంటే భారతదేశ మూలాలు ఉండి. సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, భారతదేశ మూలాలు ఉండడము అని అంటే ఇండియాకి సంబంధించిన వాళ్ళు వేరే కంట్రీలో సెటిల్ అయినప్పుడు వాళ్ళకి ఆ కంట్రీ సిటిజన్షిప్ అనేది ఉంటుంది. సో మరి ఇప్పుడు ఇండియన్ ఆరిజిన్ అని అంటే ఇండియాకి సంబంధించిన వాళ్ళే వేరే కంట్రీలోకి వెళ్ళేసేసి ఆ సిటిజన్షిప్ తీసుకోవడం వల్ల, సో ఇట్లా వాళ్ళు ఈ ఇండియా మూలాలు ఉన్న వాళ్ళు కెనడాలో వెళ్ళి సెటిల్ అవ్వడం వల్ల కెనడియన్ నేషనల్స్గా అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఐటీ ఇంజనీర్స్ అండ్ ఎంటర్ప్రీనర్స్ అనేది ఉంది. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు అంటే క్వశ్చన్లో, హౌ మెనీ కెనడియన్ నేషనల్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఎంటర్ప్రీనర్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ బట్ నాట్ ఐటీ ఇంజనీర్స్. సో ఇందులో ఇక్కడ చూడండి, బట్ నాట్ ఐటీ ఇంజనీర్స్ అని చెప్పాడు, నాట్ ఐటీ ఇంజనీర్స్ అని చెప్పాడు. సో మనకి ఇక్కడ ఐటీ ఇంజనీర్లు కానటువంటి అనేది తెలుగులో కనిపిస్తుంది. ఐటీ ఇంజనీర్లు కానటువంటి భారతదేశ మూలాలు కలిగిన కెనడా దేశపు పౌరసత్వం కలిగిన వ్యవస్థాపకులు ఎందరో అని ఇచ్చాడు. వ్యవస్థాపకులు అని అంటే సో ఎంటర్ప్రీనర్స్ అనమాట. అంటే ఏదైనా ఒక స్టార్టప్ని స్టార్ట్ చేసిన వాళ్ళు, ఒక కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళని మనం ఎంటర్ప్రీనర్స్గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో 118, 236, 33, 15 అనేది ఉంది. ఒకవేళ మీరు క్లారిటీ ఉంటే డైరెక్ట్గా డయాగ్రామ్లోకి వెళ్ళి చూసుకోవచ్చు, లేదంటే అట్లీస్ట్ ఇక్కడ ఆప్షన్స్ అన్నా కానీ వెరిఫై చేసుకోవచ్చు ఈ డయాగ్రామ్స్లో. సో మనకి ఫస్ట్ వన్ ఇక్కడ చెక్ చేసినట్లయితే ఐటీ ఇంజనీర్స్ కాకూడదు అందులో రిమైనింగ్ 3 క్వాలిటీస్ ఉండాలి. ఐటీ ఇంజనీర్స్ అంటే ఈ సర్కిల్లో ఉన్నారు, ఈ సర్కిల్స్ కాకుండా రిమైనింగ్ ఈ సర్కిల్ అంటే ఎంటర్ప్రీనర్ సర్కిల్ ఉంది, కెనడియన్ నేషనల్స్ సర్కిల్స్ ఉంది అండ్ ఇండియన్ ఆరిజిన్ సర్కిల్ అనేది ఉంది. మరి ఈ ఐటీ ఇంజనీర్స్ కాకుండా రిమైనింగ్ డయాగ్రామ్స్ ఎక్కడ మెర్జ్ అవుతున్నాయి అని అంటే చూడండి, ఇక్కడ 15 దగ్గర మెర్జ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. 15లో ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు, 15లో ఇక్కడ మన కెనడియన్ నేషనల్స్ ఉన్నారు, 15లో ఇండియన్ ఆరిజిన్ ఉన్నారు. సో 15 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 52. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 53లో సో మదర్, సిస్టర్, ఫీమేల్స్ ఉన్నారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మదర్, సిస్టర్, ఫీమేల్స్ అని అంటే సో మదర్స్లో కొంతమంది సిస్టర్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. సో అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక పర్సన్ మదర్గా ఉంటూ ఇంకొక పర్సన్కి సిస్టర్గా ఉండొచ్చు. సో కాబట్టి అట్లా అందరూ మదర్స్ ఉండరు కాబట్టి కొంతమంది మదర్స్ సిస్టర్స్ అవడానికి చాయిస్ ఉంది. సో కాబట్టి వీళ్ళు మదర్స్ అండ్ సిస్టర్స్గా తీసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫీమేల్స్, సో వీళ్ళందరూ కూడా ఫీమేల్ కేటగిరీ కిందే కదా వచ్చేది. సో వీళ్ళందరూ కూడా ఫీమేల్ కేటగిరీ. సో మరి ఈ డయాగ్రామ్ ఎక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ డయాగ్రామ్ అనేది పర్ఫెక్ట్గా మనకి సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 54, బ్రాంజ్, బ్రాస్, అలాయ్ అనేది ఉంది. సో ఇక్కడ కంచు అనేది ఉంది. సో బ్రాంజ్ అనేది ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే బ్రాంజ్ అనేది కాపర్ +10,
ఈ రెండు లోహాలకు సంబంధించినటువంటి కాపర్ అండ్ టిన్కి సంబంధించినటువంటి అలాయ్ అంటాం. అలాయ్ అంటే ఏంటంటే ఏం లేదు, మిశ్రమ లోహం. ఈ రెండు లోహాలు మిశ్రమంగా తయారు చేసి రెండు లోహాలని కలిపి తయారు చేసినట్లయితే దాన్ని మనం మిశ్రమ లోహం అని అంటాం. సో ఇది కాపర్ టిన్ అలాయ్ అనేది బ్రాంజ్ అనమాట. బ్రాంజ్ అంటే కంచు. నెక్స్ట్ చూడండి బ్రాస్. సో బ్రాస్ అంటే కాపర్ ప్లస్ జింక్, కాపర్ అండ్ జింక్. సో కాపర్ అండ్ జింక్కి సంబంధించినటువంటి అలాయ్ ఇది ఇక్కడ బ్రాస్ అనేది. సో ఇది ఇత్తడి అని అంటాం దీన్ని. సో అంటే కాపర్ జింక్ రెండింటిని కలిపి ఆ మెటల్ని తయారు చేస్తారనమాట. సో ఇది బ్రాస్, దీన్ని అలాయ్ అని అంటాం. సో ఇది అలాయ్ అవుతుంది, ఇది కూడా అలాయ్ అవుతుంది. సో అంటే ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడు అంటే బ్రాంజ్ బ్రాస్ అలాయ్స్ అని ఇచ్చాడు. సో బ్రాంజ్ సపరేట్ అండ్ బ్రాస్ సపరేట్. సో దీనికి ఏం రిలేషన్ ఉండదు. సో ఇవి రెండు కూడా ఏమవుతాయి అంటే మనకు అలాయ్సే అవుతాయి కాబట్టి ఇట్లాంటి డయాగ్రామ్. సో దీన్ని మనం బ్రాంజ్గా తీసుకుంటే, దీన్ని బ్రాస్గా తీసుకుంటే, దీన్ని అలాయ్గా తీసుకోవచ్చు. సో అది మనకి ఎక్కడ కనిపిస్తుంది ఈ డయాగ్రామ్ అనేది చూద్దాం. ఈ డయాగ్రామ్ ఎక్కడ ఉందంటే సి అనేది ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా. సో మరి 54కి ఆన్సర్ 1. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 55. పాలిగాన్స్, క్వాడ్రిలేటరల్స్ అండ్ ట్రయాంగిల్స్. బహుభుజులు, చతుర్భుజములు, త్రిభుజములు. మరి ఇక్కడ చూడండి పాలిగాన్స్, క్వాడ్రిలేటరల్స్ అండ్ ట్రయాంగిల్స్ అని అంటే బహుభుజులు. సో బహుభుజులు అని అంటే అందులో మనకి త్రిభుజం రావచ్చు, లేదంటే చతుర్భుజం రావచ్చు, లేదంటే పంచభుజి రావచ్చు, అంటే పెంటాగాన్ రావచ్చు, లేదంటే హెక్సాగాన్ రావచ్చు, షడ్భుజాకారంలో ఉండేటువంటి ఈ షేప్స్, లేదంటే ఆక్టాగాన్ కానీ. సో ఇట్లా డిఫరెంట్ బహుభుజులు అని అంటే ఏమైనా రావడానికి ఛాన్సెస్ అనేది ఉంది. మరి ఇక్కడ చూడండి క్వాడ్రిలేటర్స్ అని అంటే బహుభుజులు అని అంటే ఎన్ని భుజాలైనా ఉండొచ్చు. క్వాడ్రిలేటర్స్ అని అంటేనేమో 4 సైడ్సే ఉండాలి, 4 భుజాలు ఉండాలి. ట్రయాంగిల్ అంటే 3 ఉండాలి. సో ఇదేమో 4, ఇదేమో 3 అవుతుంది. అండ్ ఇదైతేనేమో ఎన్ని భుజాలైనా కానీ ఉండొచ్చు అనమాట. పాలిగాన్స్ అంటే బహుభుజులు. పాలిగాన్స్, క్వాడ్రిలేటర్స్ అంటే ట్రయాంగిల్స్. సో అంటే ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే 4 భుజాలు, పాలిగాన్స్ అంటే 4 భుజాలైనా ఉండొచ్చు, 3 భుజాలైనా ఉండొచ్చు. సో ఎన్ని భుజాలైనా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. సో అంటే మనం వీటన్నిటిని కూడా పాలిగాన్స్ అని అనుకుంటే, బహుభుజులు అనుకుంటే, ఇందులో క్వాడ్రిలేటర్స్ ఉంటాయి అంటే 4 భుజాలు కలిగినవి, ఇందులో అయితేనేమో త్రిభుజాలు ఉంటాయి, 3 భుజాలు కలిగినవి. మరి డయాగ్రామ్ ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 చూద్దాం. హైడ్రోజన్, గ్యాసెస్ అండ్ హీలియం. హైడ్రోజన్, గ్యాసెస్, హీలియం అనేది ఉంది. హైడ్రోజన్ వాయువులు అండ్ హీలియం అనేది ఉంది. సో హైడ్రోజన్ అనేది సపరేట్ గ్యాస్ మనకి, అండ్ హీలియం కూడా సపరేట్ గ్యాస్. అండ్ సో ఇవి రెండు కూడా ఏమవుతాయంటే గ్యాసెస్ కిందే వస్తాయి కాబట్టి మన వెన్ డయాగ్రామ్ అనేది ఏమవుతుంది అని అంటే ఈ వెన్ డయాగ్రామ్ అనేది అవుతుంది. సో 4th వన్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో 4th వన్. 57 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 57. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ ఆటమ్ అనేది ఉంది. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ ఆటమ్ అనేది ఉంది. సో యాక్చువల్లీ ఇక్కడ చూడండి ఈ ఆటమ్స్ పరమాణువులోనే ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్. సో అంటే ఇవి రెండు సపరేట్. కాకపోతే ఇక్కడ యాక్చువల్లీ చెక్ చేయాల్సింది ఏంటంటే ఏ అంటే ఎలక్ట్రాన్, సో ఇక్కడ బి అని అంటేనేమో ప్రోటాన్, అండ్ సి అంటేనేమో ఏమవుతుందంటే ఆటమ్ అనేది అవుతుంది, పరమాణువు. సో కంప్లీట్గా 57 అనేది ఏం తీసుకోవచ్చు అని అంటే ఆప్షన్ 2 తీసుకోవచ్చు. 57 ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 చూద్దాం. వెజిటేషన్, జూపిటర్ అండ్ ఎర్త్ అనేది ఉంది. వెజిటేషన్ అంటే వృక్ష సంపద. సో అంటే ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. సో మనకి ఈ సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ప్లానెట్స్లో సో మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రూఫ్స్ వైజ్గా అయితే ఓన్లీ ఎర్త్ మీదనే మనకి వెజిటేషన్ ఉంది, వృక్ష సంపద ఉంది అనేది ఒక ఐడియా అనేది ఉంది. సో అంటే ఇక్కడ మనకి వెజిటేషన్, వృక్ష సంపద అనేది ఎర్త్ మీదనే ఉంటుంది కాబట్టి సో ఎర్త్లోనే ఇక్కడ భూమి మీదనే మనకి వృక్ష సంపద ఉంటుంది కాబట్టి ఈ డయాగ్రామ్ ఇట్లా తీసుకొని సో జూపిటర్ ఏం తీసుకుందామంటే సపరేట్గా తీసుకుందాం. మరి ఇట్లాంటి డయాగ్రామ్ ఎక్కడ కనిపిస్తుందో చెక్ చేయండి. సో మరి ఇట్లాంటి డయాగ్రామ్ ఎక్కడ కనిపిస్తుంది అండ్ వెజిటేషన్ అంటే వృక్ష సంపద ఏ, అండ్ అక్కడ మనకి సి అంటే ఎర్త్ కాబట్టి సి ఇట్లా తీసుకుందాం, అండ్ ఇక్కడ రిమైనింగ్ మిగిలింది బి కాబట్టి ఇట్లాంటి డయాగ్రామ్ ఎక్కడ కనిపిస్తుంది అని అంటే పర్ఫెక్ట్గా 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా. సో ఇది క్వశ్చన్ నెంబర్ 58. సో క్వశ్చన్ నెంబర్ 59. సో లెంత్, బ్రెడ్త్ అండ్ యాంప్లిట్యూడ్ అనేది ఉంది, వ్యాప్తి. సో పొడవు, వెడల్పు, వ్యాప్తి అనేది ఉంది. సో యాక్చువల్గా వ్యాప్తి అనే దాన్ని మనం ఎట్లా ఇక్కడ కౌంట్ చేస్తామనంటే ఇక్కడ చూడండి దాన్ని ఇప్పుడు మనం యాక్చువల్లీ ఇక్కడ సౌండ్ వేవ్స్ అనేది ఉంటాయి. సౌండ్ వేవ్స్ అనేది ఇట్లా వెళ్తూ ఉంటాయి కదా, సౌండ్ వేవ్స్ అనేవి ఇట్లా వెళ్తూ ఉంటాయి. సో ఇట్లా వెళ్ళినప్పుడు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే దీన్ని మనం బేస్గా తీసుకుంటే ఇక్కడ యాక్చువల్లీ దీన్ని ఏమంటామనంటే యాంప్లిట్యూడ్ అని అంటాం. యాంప్లిట్యూడ్ అంటే వ్యాప్తి. సో ఇప్పుడు దీన్ని యాంప్లిట్యూడ్ అని అంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి దాన్ని అయితేనేమో మనం ఏమంటామంటే వేవ్ లెంత్ అని అంటాం, తరంగ దైర్ఘ్యం, వేవ్ లెంత్. ఓకేనా. సో ఇప్పుడు యాంప్లిట్యూడ్ అని అంటే అది ఎంత హైట్కి అయితే వెళ్తుందో దాన్ని మనం ఇక్కడ యాంప్లిట్యూడ్గా తీసుకుంటాము. సో ఈ ఒక వేవ్కి అండ్ నెక్స్ట్ వేవ్కి ఎంత అయితే డిస్టెన్స్ ఉందో దాన్ని వేవ్ లెంత్ అని అంటాం. సో ఇప్పుడు యాంప్లిట్యూడ్కి ఏమవుతుంది అని అంటే దీనికి హైట్ అనేది ఉంది అండ్ ఇక్కడ
బ్రెడ్త్ అనేది ఉంది, అంటే లెంత్ అనేది ఉంది, బ్రెడ్త్ అనేది ఉంటుంది. కాబట్టి మరి కంపల్సరీగా ఈ లెంత్ బ్రెడ్త్ అనేవి యాంప్లిట్యూడ్కి ఉంటాయి. సో మరి ఈ లెంత్ని బ్రెడ్త్ని ఓకేనా, సో పొడవు వెడల్పు తీసుకున్నాం, ఇవి రెండు కూడా యాంప్లిట్యూడ్కి ఉంటాయి. కాబట్టి దీన్ని మనం సి, వ్యాప్తి అనే దానికి పొడవు వెడల్పులు ఉంటాయి. సో దీన్ని ఏ అండ్ బిగా తీసుకున్నాం. సో కంప్లీట్గా మనకు ఆన్సర్ ఏమవుతుందంటే దీనికి ఆప్షన్ 2 అనేది అవుతుంది, ఆప్షన్ 2. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 60 చూద్దాం. వాక్, స్విమ్మింగ్ అండ్ వర్కౌట్. సో వాకింగ్ అయినా స్విమ్మింగ్ అయినా వర్కౌట్ కిందే వస్తాయి. వాక్ అండ్ స్విమ్మింగ్ అండ్ వర్కౌట్ అనేది ఉంది. సో యాక్చువల్లీ ఇక్కడ చూడండి, వాక్ అనేది ఇక్కడ తీసుకుంటే వర్కౌటే అండ్ స్విమ్మింగ్ కూడా వర్కౌటే అవుతుంది. సో ఇవి రెండు కలిపితే ఇక్కడ మనకి ఇట్లా వస్తుంది. డయాగ్రామ్ అనేది చూడండి, వాక్ అనేది 1, స్విమ్మింగ్ అని అంటేనేమో ఇక్కడ మనకి 2 తీసుకుందాం, వర్కౌట్ అంటే 3 తీసుకుందాం. సో మరి కంప్లీట్గా 60కి ఆన్సర్ ఏమవుతుందంటే 3 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 61 తీసుకుందాం. రింగ్, జ్యువెలరీ, నెక్లెస్, రింగ్ ఆఫ్ డైమండ్స్. రింగ్ ఆభరణము, నెక్లెస్ డైమండ్ రింగ్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్లో మనకి ఆభరణాలలో సో జ్యువెలరీలో రింగ్ వస్తుంది, నెక్లెస్ వస్తుంది, డైమండ్ రింగ్ అనేది వస్తుంది. మరి రింగ్ కేటగిరీలో డైమండ్ రింగ్ అనేది వస్తుంది. సో అంటే ఓవరాల్గా చూడండి రింగ్స్ ఇవన్నీ, ఇందులో మనకి సిల్వర్ రింగ్స్ ఉండొచ్చు, గోల్డ్ రింగ్స్ ఉండొచ్చు, అండ్ ప్లాటినం రింగ్స్ ఉండొచ్చు, డైమండ్ రింగ్స్ ఉండొచ్చు. సో కాబట్టి రింగ్స్లో మనము ఈ డైమండ్ రింగ్స్ ఉన్నట్లుగా తీసుకుందాం. ఇవి రింగ్స్, ఇవి డైమండ్ రింగ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి ఆభరణాలు అనేవి ఇక్కడ మనకి నెక్లెస్ సపరేట్, నెక్లెస్ అనేది సపరేట్ వస్తుంది. నెక్లెస్ అని అంటే ఇది నెక్లెస్ సపరేట్ అనమాట ఇది, ఎందుకంటే ఇవి రింగ్స్లో డిఫరెంట్ రింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ రింగ్స్లో డైమండ్ రింగ్స్ తీసుకున్నాం, నెక్లెస్ అనేది సపరేట్. ఫైనల్గా ఇవన్నీ ఎందుకు అని అంటే ఇవన్నీ కూడా మనము ఆభరణాలు. ఓకేనా, సో జ్యువెలరీ కింద యూజ్ చేస్తాం కాబట్టి సో దీన్ని మనం జ్యువెలరీగా తీసుకుందాం. సో మరి ఈ డయాగ్రామ్ పర్ఫెక్ట్గా ఎక్కడ ఉందో చూడండి. ఈ డయాగ్రామ్ అనేది ఆప్షన్ 4లో కనిపిస్తుంది మనకి. ఓకేనా, సో ఆప్షన్ 4లో కనిపిస్తుంది 61. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 చూద్దాం. వీట్, గ్రెయిన్, ఆనియన్ అండ్ మేజ్ అనేది ఉంది. సో వీట్, గ్రెయిన్, ఆనియన్, మేజ్ అని అంటే సో గోధుమ, ధాన్యములు, ఉల్లిగడ్డ అండ్ మొక్కజొన్న అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి గోధుమ, మొక్కజొన్న. ఓకేనా, సో వీటిని ధాన్యములుగా తీసుకోవచ్చు. గోధుమకి మొక్కజొన్నకి అసలు ఎటువంటి రిలేషన్ లేదు, ఇవన్నీ కలిపితే గ్రైన్స్ అవుతాయి, ధాన్యాలు అవుతాయి. అండ్ ఇక్కడ ఆనియన్ అనేది సపరేట్ కాబట్టి ఈ డయాగ్రామ్ ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. మరి ఈ డయాగ్రామ్ మనకి పర్ఫెక్ట్గా ఆప్షన్ 2లో కనిపిస్తుంది కాబట్టి మన ఆన్సర్ అది. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 63 చూస్తే ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్ అండ్ స్క్వేర్. ఇక్కడ చూడండి క్వాడ్రిలేటర్ అంటే 4 భుజాలు ఉండాలి, త్రిభుజం అంటే 3 భుజాలు ఉండాలి, స్క్వేర్ అంటే 4 భుజాలు ఉండాలి. క్వాడ్రిలేటరల్ అంటే 4 భుజాలు సమానంగా ఉండొచ్చు, సమానంగా లేకపోవచ్చు, కానీ 4 భుజాలు అయితే ఉండాలి. మనకి స్క్వేర్ అంటే మాత్రం ఎగ్జాక్ట్గా 4 సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. మరి కంప్లీట్గా చూడండి క్వాడ్రిలేటర్స్, ఇది క్వాడ్రిలేటర్ సర్కిల్, ఇది స్క్వేర్. ఓకేనా, ఇది క్వాడ్రిలేటర్ సర్కిల్, ఇది స్క్వేర్ సర్కిల్ అయితే ఇది క్వాడ్రిలేటర్స్ అవుతుంది, ఇది స్క్వేర్ అనేది అవుతుంది. సో ఎందుకంటే అన్ని స్క్వేర్స్ కూడా క్వాడ్రిలేటర్స్గా చెప్పొచ్చు మనం. త్రిభుజం అని అంటే సపరేట్. మరి ఇది ఎక్కడుందో చెక్ చేద్దాం చూడండి. ఇట్లాంటి డయాగ్రామ్ మనకి పర్ఫెక్ట్గా ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64 చూద్దాం. 64 ఇక్కడ ఫ్రెంచ్, ఈ సర్కిల్ అయితేనేమో ఫ్రెంచ్ గురించి ఇచ్చాడు, అండ్ ఇది జర్మన్ అంటే ఇది ఇంగ్లీష్ అని ఇచ్చాడు. సో హౌ మెనీ పీపుల్ నో అట్లీస్ట్ 2 లాంగ్వేజెస్ అని ఇచ్చాడు. అట్లీస్ట్ 2 లాంగ్వేజెస్ అని అంటే ఎప్పుడైనా మనం ఏ రీజన్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే చూడండి, ఎప్పుడైనా వెన్ డయాగ్రామ్స్లో అట్లీస్ట్ 2 అని అంటే మనం ఈ రీజన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో మన రీజన్స్లో ఏమేమి ఉన్నాయంటే చూడండి 30 ఒకటి, అండ్ 5 ఒకటి, 8 ఒకటి, 18 అనేది ఉంది. ఓకే, సో మరి ఇప్పుడు దీన్ని ఇక్కడ యాడ్ చేసుకున్నట్లయితే 18, 8, 26, 26, 56 అండ్ 61 అనేది వస్తుంది. 61 అనేది ఎక్కడ ఉంది చూడండి, 61 అనేది మన ఆన్సర్ అవుతుంది. 61 అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ 2లో కనిపిస్తుంది. సో అంటే ఒకవేళ మీకు ఐడియా ఉంటే ఇట్లా తీసుకోవచ్చు, లేదు అని అంటే అసలు అట్లీస్ట్ 2కి మీనింగ్ ఏందనంటే కనీసం 2కి మీనింగ్ ఏందనంటే 2 అయినా తీసుకోవచ్చు, మోర్ దాన్ 2 అయినా తీసుకోవచ్చు. 2 లేదా 2 కన్నా ఎక్కువ ఉన్నటువంటి రీజన్స్ని తీసుకోవచ్చు. సో మరి 2 లేదా 2 కన్నా ఎక్కువ రీజన్స్ అని అంటే నేను ఓన్లీ 2 తీసుకున్నాను, అండ్ దాంతోపాటు 2 కన్నా మోర్ దాన్ 3 రీజన్స్ ఉన్నాయి కాబట్టి 3 రీజన్స్ మెర్జ్ అయినటువంటి ఆ రీజన్ ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో 30 + 5 + 8 + 18 61. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 65, స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. The number in different sections indicates the number of persons. What does region 13 represents అని ఇచ్చాడు. 13 గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అడిగాడు. తెలుగులో కూడా చెక్ చేసినట్లయితే 13 అనే సంఖ్యగా దేన్ని సూచిస్తుందో అడుగుతున్నాడు. 13 చూడండి, 13 అబ్జర్వ్ చేయండి. 13 ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని డయాగ్రామ్స్లో ఉందా లేదా చూడాలి. 13 అనేది అన్ని డయాగ్రామ్స్లో ఉందా అని అంటే ఇక్కడ యాక్చువల్లీ రెక్టాంగిల్లో కనపడట్లేదు. ఆ 13 అనేది రెక్టాంగిల్ ఎవరు అంటే కార్పెంటర్స్. సో కార్పెంటర్స్ అయితే 13లో ఉన్న వాళ్ళు కాదు. మరి 13లో కార్పెంటర్స్ లేరు కాబట్టి కార్పెంటర్ ఉన్నటువంటి ఆప్షన్ ప్రతి దాన్ని ఎలిమినేషన్ చేద్దాం. ఓకేనా, సో కార్పెంటర్ అని కనిపించినటువంటి కార్పెంటర్ కానీ అనేది ఉంది. ఓకే, సో మరి
వాచ్మ్యాన్లు కానటువంటి అనేది ఉంది. సో వాచ్మ్యాన్ అంటే ఇక్కడ చూడండి ఓన్లీ 13 అనేది ఎక్కడ లేదు అని అంటే రెక్టాంగిల్లో లేదు. సో వాళ్ళు ఏమవ్వకూడదు అంటే కార్పెంటర్లు మాత్రమే అవ్వకూడదు, రిమైనింగ్ 3 క్వాలిటీస్ ఉండాలి. మరి ఇక్కడ చెక్ చేస్తే వాచ్మ్యాన్ కానటువంటి అని అంటే ఇది రాంగ్. సో కేవలం వాచ్మ్యాన్లు అయినా పెయింటర్లు అంటే ఇది కూడా రాంగే. సో అంటే ఆప్షన్ 4 తీసుకోవచ్చు. మరి దీంట్లో ఏముందో చెక్ చేద్దాం మనం. కార్పెంటర్ కానటువంటి పెయింటర్ అయినా ప్లంబర్ కూడా అయినా వాచ్మ్యాన్ అంటే 3 క్వాలిటీస్ ఉన్నాయి చూడండి. సో మనకైతే 13లో ఇక్కడ కార్పెంటర్ సంబంధించినటువంటి రీజియన్ కాదు కాబట్టి అది. సో కార్పెంటర్ కానటువంటి అనేది ఇచ్చాడు, పెయింటర్ అయినటువంటి ప్లంబర్ అయినటువంటి వాచ్మ్యాన్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది దీనికి. సో ఆప్షన్ 4. ఓకే, సో 65కి ఆప్షన్ 4 అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66 చూద్దాం. ద ఫాలోయింగ్ ఫిగర్ ఈస్ కాంబినేషన్స్ ఆఫ్ 4 సర్కిల్స్ A, B, C and D. The numbers in the figure corresponds to the number of people in that category. సో సర్కిల్ ఏ రిప్రజెంట్స్ పీపుల్ హూ లైక్ సైన్స్ అని ఇచ్చాడు. ఓకేనా, సర్కిల్ ఏ అని అంటే సైన్స్ అంట ఇది. ఓకే, సో ఇది సైన్స్ అని చెప్పాడు. నెక్స్ట్ అండి సర్కిల్ బి రిప్రజెంట్స్ ద వన్స్ హూ లైక్ హిస్టరీ. బి ఏమో హిస్టరీ అంట, ఇది హిస్టరీ. ఓకే, నెక్స్ట్ సి అండ్ డే రిప్రజెంట్స్ పీపుల్ హూ లైక్ ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ అంట రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి సి ఇచ్చాడు, సి ఏమో ఇంగ్లీష్. సి ఇది ఇంగ్లీష్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇది ఇంగ్లీష్ అవుతుంది, సి ఇంగ్లీష్ అవుతుంది. అండ్ డి ఇన్సైడ్లో ఉంది, డి ఇన్సైడ్లో ఉంది, ఇన్సైడ్లో ఉన్నటువంటి డయాగ్రామ్ ఇది డి. డి ఏమవుతుంది అని అంటే ఇక్కడ డి రిప్రజెంట్స్ సాంస్క్రిట్ అని ఇచ్చాడు అనమాట, సాంస్క్రిట్. ఓకేనా, సో ఇది మన డయాగ్రామ్ అనేది ఇట్లా తీసుకున్నాం. సో ఇప్పుడు క్వశ్చన్లో మనల్ని ఏమడిగాడు అంటే చూడండి, అకార్డింగ్ టు ద గివెన్ ఫిగర్ ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ ఓన్లీ సైన్స్ అండ్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిస్టరీ టుగెదర్. సో అంటే చూడండి ఓన్లీ సైన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ సైన్స్, కేవలము సైన్స్ చదివే వాళ్ళు ఎవరు ఉన్నారో తీసుకోవాలి. సో కేవలం సైన్స్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సైన్స్ ఏ సర్కిల్ కాబట్టి వీళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిస్టరీ. ఇంగ్లీష్ అండ్ హిస్టరీ ఓన్లీ అని అన్నాడు. ఇంగ్లీష్ అండ్ హిస్టరీ ఓన్లీ అని అంటే ఈ 2 మాత్రమే చదివే వాళ్ళంట. ఓకే, సో ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిస్టరీ. ఇంగ్లీష్ అండ్ హిస్టరీ అని అంటే ఇంగ్లీష్ అండ్ హిస్టరీ అనేది తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ ఏమో సర్కిల్ సిలో ఉంది, హిస్టరీ అయితేనేమో బిలో ఉంది. మరి సిబి సర్కిల్స్ మెర్జ్ అయిన దగ్గర ఏముందో చూద్దాం. సిబి సర్కిల్స్ మెర్జ్ అయిన దగ్గర 6 అనేది ఉంది. సో ఓకే, ఇక్కడ చూడండి ఓన్లీ ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిస్టరీ తీసుకుంటే ఈవెంట్ ఉంది అని అంటే మనకు అక్కడ 6 అనేటువంటి నెంబర్ ఉంది చూడండి, 6 ఉంది. సో ఓవరాల్గా ఏమన్నాడు అంటే ఇక్కడ మనల్ని అబ్జర్వ్ చేయండి, ఓన్లీ సైన్స్ని అండ్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిస్టరీ చదివే వాళ్ళని కలిపి చెప్పమన్నాడు. మరి 10 6 మెంబర్స్ కలిపితే ఎంతమంది అవుతారంటే 16 మెంబర్స్ అవుతారు. మరి 16 ఎక్కడ ఉందనంటే ఆప్షన్ 3లో కనిపిస్తుంది. 16 అనేది ఆప్షన్ 3లో కనిపిస్తుంది. సో దీని ఆన్సర్ ఇది 66కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67 చూద్దాం. 67 to 69 ఉంది. సో ఫర్ స్టడీ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్స్ అండ్ రైట్ డౌన్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇన్ ద వెన్ డయాగ్రామ్ ద ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ద పర్సన్స్ హూ టేక్స్ మర్జా. The circles represents the persons who takes the Fanta. The rectangle represents the person who takes the slice అని ఇచ్చాడు. ఈ క్రింది సమాచారంలో జాగ్రత్తగా గమనించి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టమన్నాడు. ఓకే, సో ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయండి, క్రింది వెన్ చిత్రంలో త్రిభుజము మాజా తాగేవారిని అని అంటున్నాడు. సో ఇక్కడ అయితేనేమో త్రిభుజము మాజా తాగేటువంటి పర్సన్స్ అంట. నెక్స్ట్ వృత్తము సర్కిల్ అయితేనేమో ఫ్యాంటా, మరి సర్కిల్ అయితేనేమో ఫ్యాంటా తాగేటువంటి పర్సన్స్ అని చెప్పాడు. దీర్ఘచతురస్రం అయితేనేమో స్లైస్ తాగే పర్సన్స్ అని చెప్పాడు అనమాట. ఓకే, సో ఇందులో హౌ మెనీ పీపుల్ హూ ఓన్లీ టేక్ మాజా అండ్ స్లైస్ బట్ నాట్ టేక్ ఫ్యాంటా. ఫ్యాంటాని తాగకుండా ఓన్లీ మాజా అండ్ స్లైస్ అంట. ఓన్లీ మాజా అండ్ స్లైస్ తాగే వాళ్ళు ఎవరో చూడండి ఇక్కడ. ఓన్లీ మాజా అండ్ స్లైస్ ఓన్లీ అని అంటే 17 రీజన్ ఎక్కడ ఉంది చూడండి. 17 రీజన్ ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఫ్యాంటా ఇక్కడ డు నాట్ టేక్ ఫ్యాంటా అన్నాడు. ఫ్యాంటాని తాగకుండా అని ఇచ్చాడు చూడండి. అంటే అసలు ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా మనం అసలు కన్సిడరేషన్ తీసుకోవడానికి ఛాన్సే లేదు. ఓకే, సో నెక్స్ట్ 67 అయిపోయింది కాబట్టి 68 చూద్దాం. 68లో హౌ మెనీ పీపుల్ టేక్ స్లైస్ అని ఇచ్చాడు. స్లైస్ అని అంటే ఇక్కడ చూడండి, బిఫోర్లో కూడా చూసాం. స్లైస్ అంటే రెక్టాంగిల్. సో రెక్టాంగిల్లో మొత్తం ఎంతమంది నెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా స్లైస్ అనమాట. ఓకేనా, సో మన రెక్టాంగిల్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే ఇక్కడ చూడండి 20 + 17 + 15 + 30 + 40. సో ఇది ఒక 70, ఇది ఒక 20, 90 అండ్ ఇక్కడ మనకి ఒక 32 అనేది 122 అనేది వస్తుంది. సో 122 అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ 4లో కనిపిస్తుంది 122 అనేది. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 67. నెక్స్ట్ 68 ఇది 68. నెక్స్ట్ 69 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 69. హౌ మెనీ పీపుల్ హూ టేక్ బోత్ మాజా అండ్ ఫాంటా బట్ నాట్ స్లైస్. ఇది స్లైస్ యాక్చువల్లీ. ఓకేనా, ఇది స్లైస్. ఇదైతేనేమో మాజా ట్రయాంగిల్ అండ్ ఇదైతేనేమో ఫాంటా.
సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు చూడండి, స్లైస్ తాగకుండా మాజా మరియు ఫాంటా తాగువారని సూచించే సంకేతం అన్నాడు. సో అంటే ట్రయాంగిల్ అండ్ సర్కిల్ రెండు మెర్జ్ అయినటువంటి ప్లేస్ ఏముందో చూడండి. ట్రయాంగిల్ అండ్ సర్కిల్ ఓన్లీ రెండు మెర్జ్ అయినటువంటి ప్లేస్ ఏముందంటే 7 అనేది ఉంది. సో మనకి 7 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ 3లో కనిపిస్తుంది. 7 మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ 3లో కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 70. Read the passage given below and answer the questions that follows. In a club of 30 people, all of them belong to the at least one group. ఇక్కడ చూడండి 30 people ఉంటే సో ఇక్కడ మనకి అందరూ కూడా అట్లీస్ట్ వన్ గ్రూప్ అని అంటే చెస్ కానీ డ్రామా కానీ అండ్ ఆర్ట్స్ అనేటువంటి గ్రూప్కి సంబంధించిన పర్సన్స్ ఏనంట. అంటే ఈ 3 కేటగిరీస్కి సంబంధించినటువంటి పర్సన్స్ ఇంకెవరు లేరని చెప్పేసినట్లే. అంటే ఇక్కడ మనకి వెన్ డయాగ్రామ్లో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇండైరెక్ట్గా చెప్పాడు, అదేంటి అనేది చెక్ చేద్దాం. మనకి ఇదేమో టోటల్ ఇచ్చాడు వెన్ డయాగ్రామ్లో, ఇది టోటల్. ఓకేనా, ఇదైతేనేమో నన్ వాల్యూ 0 అనేది ఇచ్చాడు అనమాట. సో మనకి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే చెస్, డ్రామా అండ్ ఆర్ట్. సో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ చదివామో, ఇన్ఫర్మేషన్ చదివిన తర్వాత మనకి అవి 3 సర్కిల్స్ అంటే 3 వేరియబుల్స్ 3 వెరైటీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనేది మనకు ఒక ఐడియా వచ్చింది. కాబట్టి మనం డయాగ్రామ్ అనేది డ్రా చేద్దాం. సో ఇప్పుడు చూడండి మనకి 3 సెట్స్ని బేస్ చేసుకొని మనం వెన్ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు మన అందరికీ తెలిసిందే. సో దీన్ని మనం డయాగ్రామ్ సర్కిల్ ఏ, సర్కిల్ బి, సర్కిల్ సిగా తీసుకుంటాం. సో సర్కిల్ ఏ, సర్కిల్ బి, సర్కిల్ సిగా తీసుకున్న తర్వాత సో యాక్చువల్లీ సర్కిల్ ఏ, సర్కిల్ బి, సర్కిల్ సి తీసుకున్న తర్వాత ఒక సర్కిల్ని మనము అక్కడ ఎగ్జామినర్ ఇచ్చినటువంటి ఏదో ఒక చెస్గా కానీ లేదంటే డ్రామా అండ్ ఆర్ట్గా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. దీన్ని మనం చెస్గా తీసుకుంటాం. అండ్ ఇంకొకటి అయితేనేమో డ్రామా అనేది ఉంది. సో దీనికి డ్రామా అనేది ఉంది. సో దీనికి తీసుకున్నట్లయితే ఆర్ట్స్ అనేటువంటిది ఉంది. సో మనకి ఇక్కడ ఆల్రెడీ చూసాము టోటల్ తీసుకున్నట్లయితేనేమో 30 మెంబర్స్ ఉన్నారు, నాన్ వాల్యూ అయితేనేమో 0 ఉంది. సో అంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి 30 మెంబర్స్ ఈ సర్కిల్స్కి అవుట్ సైడ్ అయితే ఎవరు లేరు, ఉన్న వాళ్ళందరూ ఈ సర్కిల్స్లోనే ఉన్నారనమాట. మరి క్వశ్చన్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే ముందు ఇక్కడ సో మనకు కూడా దీనికి కొన్ని ప్రయారిటీస్ అనేవి ఉన్నాయి. ప్రయారిటీస్లో ఫస్ట్ సెంటర్ వాల్యూ ఫిల్ చేయాలి, తర్వాత ఓన్లీ 2 రీజన్స్ ఫిల్ చేయాలి, తర్వాత ఓన్లీ 1 రీజన్స్ని ఫిల్ చేయాలి. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లో ఏదైనా ఒక ఓన్లీ ఇన్ఫర్మేషన్స్ ఉంటే మాత్రం డైరెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. 6 people belong to only the art group అని ఇచ్చాడు. ఆర్ట్ గ్రూప్ అంటే ఇదే కదా, 6 people belong to only the art group. 6 వ్యక్తులు కేవలం ఆర్ట్ గ్రూప్కి సంబంధించినటువంటి వ్యక్తులు అంట. ఓకే, నెక్స్ట్ 5 వ్యక్తులు 3 సమూహంలకు సంబంధించిన వారు. సో 5 వ్యక్తులు 3 సమూహంలకు సంబంధించిన వారు అనమాట. 5 వ్యక్తులు 3 సమూహంలకు సంబంధించిన వారు అని అంటే సో ఆల్ 3 అనేది ఇక్కడ మనకి 5 అనేది ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 2 వ్యక్తులు డ్రామా గ్రూప్తో సంబంధం లేకుండా చెస్ మరియు ఆర్ట్ గ్రూప్కి సంబంధించినటువంటి వ్యక్తులు అని అంట. సో 2 వ్యక్తులు చూడండి డ్రామా గ్రూప్కి సంబంధం లేకుండా చెస్ అండ్ ఆర్ట్కి సంబంధించినటువంటి పర్సన్స్ అని అంటే ఇక్కడ 2 తీసుకోవాలి మనం. ఓకేనా, నెక్స్ట్ చూడండి 15 people belong to the art group అని ఇచ్చాడు. సో మొత్తం ఆర్ట్ గ్రూప్లో ఎంతమంది ఉండాలంటే 15 ఉండాలి. సో మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే 6 ఒక 5, 11 ఒక 2, 13 అయింది. 13 అంటే ఇక్కడ మనకు కంపల్సరీ ఈ సర్కిల్లో 15 మెంబర్స్ రావాలి అని అంటే మరి కంప్లీట్గా ఇక్కడ 2 అయితే రావాలి. నేను 2 ఫిల్ చేశాను అక్కడ, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. 2 people have joined only the chess group. ఓన్లీ చెస్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అయితేనేమో 2 members అని అంట. ఓకే, సో అది కూడా ఫిల్ చేసాం. 3 people have joined only the drama group అని అంట. ఓన్లీ డ్రామా గ్రూప్లో అయితే 3 people ఉండాలంట, 3 people తీసుకున్నాం. సో ఇది మనకు ఒక స్పేస్ అయితే మనకి ఎగ్జామినర్ ఇవ్వలేదు ఇక్కడ ఇండికేషన్ అనేది. సో మరి దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనకు నన్ వాల్యూ తెలుసు, టోటల్ కూడా తెలుసు. మరి 30 మెంబర్స్ ఈ సర్కిల్స్లో ఉండాలి కాబట్టి ఇంతవరకు ప్రెసెంట్ మన దగ్గర ఎంత టోటల్ ఉందనేది ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఎంత తక్కువ ఉంటే అంత ఈ ప్లేస్లో నోట్ చేసుకుందాం. 30 కన్నా ఈ నెంబర్స్ టోటల్ ఎంత తక్కువ అయితే ఆ నెంబర్ని తీసుకొని వచ్చి మనం ఈ ప్లేస్లో నోట్ చేయొచ్చు. మరి ఇది ఒక 15 అవుతుంది, ఇది ఒక 5, 20 అని అంటే 10 తగ్గుతుంది కాబట్టి 10 ఇక్కడ మనం నోట్ చేయొచ్చు. సో కంప్లీట్గా వెన్ డయాగ్రామ్ అనేది ఇక్కడ మనకి ఫిల్అప్ అయిపోయింది కాబట్టి ఒకసారి క్వశ్చన్స్ దగ్గరికి వచ్చి అప్లై చేద్దాం మనం. సో 70కి ఏముందంటే హౌ మెనీ పీపుల్ బిలాంగ్ టు ఎగ్జాక్ట్లీ 1 group అనేది ఉంది. ఎగ్జాక్ట్లీ 1 group అని అంటే ఖచ్చితంగా ఓన్లీ 1 group అని అంట. ఓన్లీ 1 group అని అంటే ఇక్కడ చూడండి 2, 3, 6 తీసుకోవచ్చు. 2 + 3 + 6 అనేది ఏమవుతుంది చూడండి 9 + 2 11. 11 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 70. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71 చూద్దాం. 71లో హౌ మెనీ పీపుల్ హ్యావ్ జాయిన్డ్ ద చెస్ అండ్ ద డ్రామా గ్రూప్ బట్ నాట్ ద ఆర్ట్ గ్రూప్ అని ఇచ్చాడు. సో హౌ మెనీ పీపుల్ హ్యావ్ జాయిన్డ్ ద చెస్ అండ్ డ్రామా గ్రూప్ బట్ నాట్ ఆర్ట్ గ్రూప్. చెస్ అండ్ డ్రామా ఓన్లీ అనేసి అడిగాడు అనమాట. చెస్ అండ్ డ్రామా ఓన్లీ అని అంటే ఇక్కడ చూడండి. సో బట్ నాట్ ఆర్ట్ గ్రూప్ అని అంటే 10 మెంబర్సే కదా, ఈ 10 మెంబర్స్ అక్కడ ఆన్సర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి 10 మెంబర్స్ ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో చూడండి హౌ మెనీ పీపుల్ హ్యావ్ జాయిన్డ్ ద చెస్ అండ్ ద డ్రామా గ్రూప్ బట్ నాట్ ద ఆర్ట్ గ్రూప్ అని అంటే ఆర్ట్ గ్రూప్కి సంబంధం లేనటువంటి ఈ రిమైనింగ్ చెస్ అండ్ డ్రామా ఓన్లీ ఈ 2 గ్రూప్కి సంబంధించినటువంటి పర్సన్స్ అని అంటే 10 members.
ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72 చూద్దాం. 72 హౌ మెనీ పీపుల్ హ్యావ్ బిలాంగ్ టు ద చెస్ గ్రూప్ అని ఇచ్చాడు. మొత్తం చెస్ గ్రూప్కి సంబంధించిన పర్సన్స్ ఎంతమంది అని అన్నాడు. ఓకేనా, మొత్తం చెస్ గ్రూప్కి సంబంధించినటువంటి పర్సన్స్ ఎంతమంది అని అంటే చెస్ గ్రూప్కి సంబంధించిన పర్సన్స్ అని అంటే 2 + 10 ఇక్కడ లేదన్నట్టు ఇక్కడ చూడండి ఇదొక 10, 5, 15, 15 + 4 19. సో మొత్తం మీద ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారంటే చెస్ గ్రూప్లో 19 మెంబర్స్ ఉన్నారు. సో మన 19 అనేది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. 72లో 19 అనేది అవుతుంది. 19 అనేది ఆప్షన్ 3లో కనిపిస్తుంది. ఓకేనా, చెస్ గ్రూప్ అంటే చెస్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ చెస్ సర్కిల్లో ఉండేటువంటి టోటల్ మెంబర్స్ని యాడ్ చేస్తే 19 వచ్చింది. సో ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 70 నుంచి 72 వరకు. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామని అంటే 73 నుంచి చూద్దాం క్వశ్చన్స్. 73 నుంచి ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, 73, 75 అనేది ఉంది. రీడ్ ద డేటా గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఈ ఇన్ఫర్మేషన్కి మనం వెన్ డయాగ్రామ్ అయితే ఫస్ట్ డ్రా చేద్దాము. సో వెన్ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే రీడ్ ద డేటా గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్ అని ఇచ్చాడు. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 43% పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చాడు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ అనేది ఒకటి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకి ఫిజిక్స్ అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాడు. తర్వాత కెమిస్ట్రీ అని చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్లో మనకి 3 వెరైటీస్ గురించి చెప్పాడు. మరి 3 వెరైటీస్ కాబట్టి మనం 3 సర్కిల్స్ అయితే తీసుకుందాం. 3 వెరైటీస్ కాబట్టి మనం 3 సర్కిల్స్ అయితే తీసుకుందాం. 3 సర్కిల్స్ని తీసుకుందాం. 3 సర్కిల్స్. ఓకే రైట్, 3 సర్కిల్స్ తీసుకున్నాము. సో దీన్ని మనం క్యాపిటల్ ఏగా తీసుకుందాం, దీన్ని క్యాపిటల్ బిగా తీసుకుందాం, దీన్ని క్యాపిటల్ సిగా తీసుకుందాం. క్యాపిటల్ ఏ అని అంటే ఒకదాన్ని మ్యాథ్స్గా తీసుకుందాం, దీన్ని మ్యాథ్స్గా తీసుకుందాం మనం. అండ్ క్యాపిటల్ బి అని అంటే దీన్ని ఫిజిక్స్గా తీసుకుందాం, దీన్ని ఫిజిక్స్గా తీసుకుందాం. అండ్ సి అయితేనేమో మనం ఏం తీసుకుందాం అంటే కెమిస్ట్రీగా తీసుకుందాం, కెమిస్ట్రీ. ఓకే, సో ఇక్కడ మనకి చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ వైజ్గా మనము అక్కడ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇన్ అన్ ఎగ్జామినేషన్ 43% పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అని అన్నాడు. సో ఇక్కడ చూడండి మ్యాథ్స్లో 43% మెంబర్స్ ఉన్నారంట. మొత్తం ఈ సర్కిల్లో 43% ఉండాలి. ఫిజిక్స్లో చూడండి 52% ఉండాలంట. మొత్తం ఈ సర్కిల్లో 52% అనేది ఉండాలి. నెక్స్ట్ 52% పాస్డ్ ఇన్ కెమిస్ట్రీ అనంట. దీంట్లో కూడా 52% అనేది ఉండాలి, 52%. ఓకే, నెక్స్ట్ చూడండి ఓన్లీ 8% స్టూడెంట్స్ పాస్డ్ ఆల్ ద 3 సబ్జెక్ట్స్ అని అంట. 8% ఏమో ఆల్ ద 3 పాస్ అయ్యారని చెప్పాడు. 8% ఆల్ ద 3 పాస్ అయ్యారని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ 14% పాస్డ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అని ఇచ్చాడు. 14% పాస్డ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. సో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఈ 2 ప్లేస్లు కలిపితే ఈ 2 ప్లేసెస్ కలిపితే మనకి 14% అనమాట. సో అంటే ఈ 2 ప్లేస్లు కలిపితే 14% రావాలి. నెక్స్ట్ 21% పాస్డ్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో 21% పాస్డ్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ అని అంట. ఓకే, సో మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ అని అంటే ఈ 2 ప్లేస్లు చూడండి 21 పాస్డ్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఈ 2 ప్లేస్లు కలిపితే ఇక్కడ మనకి 21% రావాలి. ఓకే, 21%. నెక్స్ట్ 20% పాస్డ్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అని ఇచ్చాడు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటే 20% అని అంట. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 20%. మరి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే ఈ 2 కలిపి 20% ఉండాలి. 20% ఈ 2 కలిపి కాబట్టి నేను అవుట్ సైడ్లో నోట్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినీస్ ఈజ్ 200 అని ఇచ్చాడు అనమాట. అంటే టోటల్ ఏం చెప్పాడు అంటే మనకి ఇక్కడ 200 అనేది ఇచ్చాడు. టోటల్ 200. క్లియర్. సో ఇప్పుడు చూడండి ఈ 2 ప్లేస్లు కలిపితే మనకి 14 ఉండాలి. 14 ఉండాలి అయితే మరి ఇక్కడ 6% అనేది రావాలి. మరి 2 ప్లేస్లు కలిపి 20 ఉండాలి అని అంటే ఇక్కడ 12% రావాలి. మరి ఈ 2 ప్లేస్లు కలిపి 21 ఉండాలి అని అంటే ఇక్కడ మనకి ఎంత పర్సంటేజ్ రావాలంటే 13% అనేది రావాలి. ఓకే, సో మొత్తం మనం అయితే 3 రీజియన్స్ ఓన్లీ 2 రీజియన్స్ని ఫిల్ చేసాము. నెక్స్ట్ ఓన్లీ రీజియన్స్ని ఇక్కడ ఫిల్ చేసుకుంటూ వెళ్దాం. మరి ఇక్కడ చూడండి మనకి 43 రావాలి. మన దగ్గర ఎంత ఉందో చెక్ చేద్దాం. సో ఇది ఒక 14, ఇక్కడ చూడండి ఇది ఒక 14 అవుతుంది. 14 అండ్ 13. సో 14, 13 అంటే ఇక్కడ మనకి ఎంత తీసుకోవచ్చు అంటే 27. సో 27 మన దగ్గర ఉంది. ఇంకా 43 కావాలంటే మనం ఏం చేయాలంటే ఒక 3 తీసుకుంటే 30 అవుతుంది. 13 మొత్తం 16% అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో ఒకసారి చెక్ చేద్దాం. 16, 8, 24, 30 అండ్ 43% పర్ఫెక్ట్గా ఉంది ఇది. నెక్స్ట్ అండి ఫిజిక్స్ 52% అనేది ఉంది. 6, 8, 14, 14 ఒక 12 తీసుకుంటే 26%. 26 నుంచి మనం 52కి వెళ్ళాలి అని అంటే ఒక 4 తీసుకుంటే 30 అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకా 22 అండ్ అక్కడ 4 26% అనేది అవుతుంది. ఒకసారి వెరిఫై చేద్దాం చూడండి. 26, 8 అనేది ఏమవుతుంది అంటే 34 ఒక 6, 40 ఒక 12, 52%. ఓకే, నెక్స్ట్ ఓవరాల్గా 52% అనేది రావాలి. ఇంతవరకు తీసుకున్నట్లయితే ఇది ఒక 13, 18, 21 లేదంటే 13, 12 ఏమవుతుంది అని ఇక్కడ మనకు 20 అండ్ 33 నుంచి ఇక్కడ మనం 52కి వెళ్ళాలి అని అంటే సో ఇక్కడ ఫస్ట్ 7 తీసుకుంటే మనకు 40 అనేది అవుతుంది. అండ్ 12 తీసుకుంటే 19% అనేది అవుతుంది. మనం ఒకసారి వెరిఫై చేద్దాం.
వెరిఫై చేసి 15 ఓకే ఉంది అని అనుకుంటే మాత్రం ఇక రిమైనింగ్ నాన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇది ఒక 20, ఇది ఒక 20 అండ్ 39, 20 అండ్ 19 తీసుకుంటే 39, 39 ఒక 40 అండ్ 40 ఒక 3, 52% పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఓకేనా, సో ఇది ఓవరాల్గా టోటల్ 200% అనేది 200 మెంబర్స్ ఉన్నారని అంట. మరి నాన్ వాల్యూ అనేది ఒకసారి డిసైడ్ చేస్తే అది ఎంత పర్సంటేజ్ అనేది ఇక రిమైనింగ్ మనం క్వశ్చన్స్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇక్కడ చూడండి ఓవరాల్గా అసలు మన దగ్గర ఎంత నెంబర్స్ అనేవి ఉన్నాయి, మరి ఓవరాల్ పర్సంటేజ్ అని అంటే ఎంత తీసుకోవచ్చు, 100%. మన దగ్గర ఎంత పర్సంటేజ్ వచ్చింది అండ్ మిగిలిన పర్సంటేజ్ని నాన్ వాల్యూగా డిసైడ్ చేయొచ్చు. ఒకవేళ సర్కిల్స్లో ఉన్న ఎవ్రీ నెంబర్ 100%కి ఈక్వల్ అయింది అని అంటే నాన్ వాల్యూ అనేది 0% అనేది అవుతుంది. మరి ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. ఇప్పుడు మనం దీంట్లో ఇక్కడ వెరిఫై చేసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 52%, ఈ సర్కిల్ మొత్తంలో 52% అనేది ఉంది. ఓకే, సో ఇది 52%. మరి ఈ 3 నెంబర్స్ని కలిపితే అసలు ఈ టోటల్ మొత్తం ఎంత అనేది మనం చెప్పొచ్చు. 26 తీసుకుందాం, 26% అండ్ అక్కడ 16% అండ్ ఒక 6%. ఓకేనా, సో అసలు వీటి టోటల్ తీసుకుందాం మనం. ఇక్కడ చూడండి మొత్తం 18 అండ్ 20 అనేది వచ్చింది. 20 అని అంటే ఓవరాల్గా ఇక్కడ చూడండి 100% అనేది వచ్చింది. సో 100% సర్కిల్స్లోనే ఉన్నారంటే నాన్ వాల్యూ అనేది 0% అనేది వస్తుంది. ఓకే, సో చూడండి 52 ఈ సర్కిల్లో ఉంది, 16, 6, 26ని యాడ్ చేశాను. 26 అండ్ 6 తీసుకున్నట్లయితే 16 తీసుకున్నాము, 6, 6, 6, 18 to 20 అనేది వచ్చింది. సో మరి ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఒక 8, ఇది ఒక 200% మ్యాచ్ అయింది కాబట్టి నాన్ వాల్యూ అనేది 0%, నాన్ వాల్యూ అనేది మన దగ్గర ఏం లేనట్లే. సో మరి ఇక క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఇక్కడ క్వశ్చన్స్లోకి వెళ్ళినప్పుడు 100% చూడండి. ఇక్కడ మనకు చిన్న హింట్ ఏంటంటే సో 100% వాల్యూ అనేది 200 అయితే మనకి 1% వాల్యూ ఏమవుతుందంటే 2 అవుతుంది. సో మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వాల్యూ. దీంతో మనం క్వశ్చన్స్ని చాలా ఫాస్ట్గా వితౌట్ క్రాస్ మల్టిప్లికేషన్స్ లేకుండా చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా అంటే హౌ మెనీ స్టూడెంట్స్ పాస్ ఇన్ మ్యాథమెటిక్స్ ఓన్లీ అనేది ఉంది. సో మ్యాథ్స్ ఓన్లీ అంటే 16% కదా, మరి 16% కాబట్టి 16 into 2, సో అంటే 16% కావాలి. 1% ఏమో 2 అని తెలుసు కాబట్టి 16% into 2 ఎంతమంది మెంబర్స్ అనేది మనం ఈజీగా డిసైడ్ చేయొచ్చు. 16 into 2 ఏమవుతుంది, 32 అనేది అవుతుంది. 32 ఎక్కడ ఉందనంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా, సో ఇది మనకి 74 క్వశ్చన్. ఓకే, 73 చూద్దాం. చూడండి దీనికన్నా ముందు 73 చూద్దాము. 73 అనేది ఉంది. 73 చూడండి, ఫస్ట్ ఇక్కడ మనం 73 చూద్దాం. ఏ స్టూడెంట్ ఈజ్ కన్సిడర్ టు హ్యావ్ పాస్డ్ ఓన్లీ ఇఫ్ షీ హ్యాస్ పాస్డ్ ఇన్ at least 2 subjects the number of students declared to pass in the exam is అని అన్నాడు. అంటే ఇక్కడ చూడండి ఒక విద్యార్థి పాస్ అయ్యాడు అని పరిగణించాలంటే అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ అయితే పాస్ అవ్వాలంట. మరి అట్లా మనము ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో ఎంతమంది పాస్ అయ్యారు అని చెప్పాలని అంటే ఖచ్చితంగా 2 సబ్జెక్ట్స్ కానీ 2 సబ్జెక్ట్స్ కన్నా ఎక్కువ సబ్జెక్ట్స్ పాస్ అయినప్పుడు వాళ్ళ టోటల్ మాత్రమే చెప్పాల్సి వస్తుంది. మరి ఇక్కడ మనం చూద్దాం మన వెన్ డయాగ్రామ్లో అసలు పాస్ అయిన వాళ్ళని చెప్పాలి అని అంటే అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలంట. మరి అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి అని అంటే అట్లీస్ట్ రీజియన్స్ ఏందో మనకు తెలిసి ఉండాలి. అట్లీస్ట్ రీజియన్స్ అంటే చూడండి 6, 8, 13, 12, 6, 8 చూడండి ఈ రీజియన్స్ని మనం ఈ మూడింటిని ఇవి ఓన్లీ 2 అవుతాయి, ఇదైతేనేమో 3 అనేది అవుతుంది. ఈ 4 రీజియన్లో తీసుకోవాలి. మరి ఇది అక్కడ చూస్తేనేమో ఇక్కడ 12 + 8 20 అనేది ఉంది. 20 ఒక 13 తీసుకుంటే ఇక్కడ మనకి 33 ఒక 6 అనేది 39 అనేది అవుతుంది. మరి 39 ఏమవుతున్నారు అని అంటే ఇక్కడ అట్లీస్ట్ 2 మెంబర్స్ అవుతున్నారు, 39%. మరి 39 into 2 అని అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అండి. సో యాక్చువల్లీ 40 into 2 అంటే 78గా తీసుకోవచ్చు. మరి 78 మెంబర్స్ ఏమవుతారంటే వీళ్ళు పాస్ అయిన వాళ్ళు. అంటే అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ పాస్ అయితేనే పాస్ అయినట్లు వాళ్ళని ప్రమోట్ చేయడానికి అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలని చెప్తుంటారు కదా, అట్లా అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ పాస్ అయితేనే కంప్లీట్గా వాళ్ళు పాస్ అయినట్లుగా కన్సిడరేషన్ తీసుకోవాలంట. మరి ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే 4th one 78 అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. 4 అనేది ఆల్రెడీ ఇక్కడ డిసైడ్ చేసేసాము. 4 అనేది ఇక్కడ 74 ఆల్రెడీ డిసైడ్ చేసేసాం మనం, ఇది 32 అనేది. సో నెక్స్ట్ 75 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 75 అనేది చూద్దాం. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద స్టూడెంట్స్ హూ పాస్డ్ ఓన్లీ ఇన్ మ్యాథమెటిక్స్ టు ద స్టూడెంట్స్ హూ పాస్డ్ ఓన్లీ ఇన్ కెమిస్ట్రీ అని ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ ఓన్లీ మనల్ని ఏమడిగాడు అంటే రేషియో అడిగాడు. సో ఏ స్టూడెంట్స్ కన్నా అంటే పాస్డ్ ఓన్లీ కెమిస్ట్రీకి అండ్ ఓన్లీ మ్యాథమెటిక్స్కి, ఓన్లీ మ్యాథ్స్కి ఓన్లీ కెమిస్ట్రీకి రేషియో అడిగాడు అనమాట. కేవలము మ్యాథమెటిక్స్కి కేవలం కెమిస్ట్రీకి రేషియో అడిగాడు. సో మరి మన డయాగ్రామ్లో ఇవి ఎక్కడున్నాయని చెక్ చేద్దాం. కేవలము మ్యాథ్స్ అంటే 16%, కేవలం కెమిస్ట్రీ అంటే 19. మరి ఈ రెండింటికి రేషియో ఏమవుతుందంటే 16 and 19. ఓకేనా, ఇవి కట్ కావు కాబట్టి ఇక మనం 16, 19 డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవడమే. 16, 19 అనేది ఎక్కడ ఉంది చూడండి, థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. 16, 19 అనేది థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో ఇది మనకి ఈ కంప్లీట్ గ్రాండ్ టెస్ట్ 50 క్వశ్చన్స్లో ఒక 25 క్వశ్చన్స్ని మనం పార్ట్ 1 లాగా డిస్కస్ చేసుకున్నాం. పార్ట్ 1 క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ పార్ట్ 2 క్వశ్చన్స్ చెక్ చేద్దాం. థ్యాంక్ యూ.